వద్దు, ప్రమాదకరం, ఈ కోణంలో వద్దని చెప్తున్నాను, తీసేసేయి, వద్దు, వదిలిపెట్టేసేయి. అప్పుడు చెప్పచ్చు తండ్రి సంస్కారానికి సంబంధించి. కనుక విత్తము, రూపము, బంధువులు, దీన్నే ఈ వెనకాతల ఉండేటటువంటి వంశక్రమము అని పిలుస్తారు. ఈ వంశక్రమంలో పిల్ల యొక్క బంధుజనం ఎటువంటి వాళ్ళు కొద్దిగా పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. ఎందుకు చెయ్యవలసి ఉంటుంది అని అడిగింది శాస్త్రం. ఆయన ఒక్కడూ మంచివాడైనా అన్నదమ్ములందరూ పరమనాస్తికులు, నాస్తికమత ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, ఎవరికి ఇంట్లో పూజామందిరం అన్నది లేనివాడు, అందరూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి వాక్కులు పలికేటటువంటి వాళ్ళు, ఎవ్వరికి ధర్మమునందు నిష్ఠ లేని వాళ్ళైతే నువ్వు పిల్లని తెచ్చుకోవడంలో కొంచెం జాగ్రత్త పడిపో అని చెప్పింది శాస్త్రం. ఇందుచేత బంధుగణం మిగిలిన వాళ్ళందరూ అటువంటి వాళ్ళైనప్పుడు వీడు రేపొద్దున్న నీ పిల్లని తీసుకుని ఎవరింటికైనా వెళ్ళి మారిపోవచ్చు. నేను ఈ మాటలు వేదం చెప్తే ఏమో అనుకున్నానండి, నాకు కొన్ని ఉత్తరాలు వస్తుంటాయి. నేను ఒక ఉత్తరం చదివి, ఒక్క నా భార్య చదువుతుంది, నేను చదువుతుంటాను, మేమిద్దరమే చదువుతుంటాం ఆ ఉత్తరాలు. ఒక ఉత్తరం చదివి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఆ తండ్రి నాకు రాశాడు ఉత్తరం. ఆ కొడుక్కి పెళ్లి చేసి ఇవాళ ఎంత యాతన పడుతున్నాడో, ఆ అమ్మాయి అతన్ని ఎటువంటి స్థితికి తీసుకొచ్చిందో రాసుకుని నేనేం చేయగలను. ఆయన చేసుకున్న తప్పది. కోడల్ని ఎంచుకునేటప్పుడు బంధుగణం అటువంటి వాళ్ళన్న పరిశీలన చెయ్యవలసిన బాధ్యత తండ్రిదే అని చెప్తోంది శాస్త్రం. ఆయన చెయ్యలేదు. చెయ్యకపోవడం వల్ల ఇవాళ పతనం అయిపోయాడంతే. అవైదికం, నాస్తికం ఇవి చెప్పేటటువంటి బంధుగణం ఉన్నారని తెలిస్తే, అదే పనిగా మాట్లాడి బోధ చేస్తారని తెలిస్తే అక్కడికి పిల్లని తెచ్చుకోవద్దని చెప్పి. ఎందుకనంటే ఆ పిల్ల రేపొద్దున మా బాబాయ్ మాట నాకు వేదవాక్కు నువ్వెవడం అంటే ఏమైపోతాడు, కొడుకు ఏమైపోతాడు, తండ్రి ఏమైపోతాడు. చాలా కష్టం. వదిలిపెట్టడం అన్నది, వదిలించుకోవడం అన్నది లేదు. అందుకే మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అంది శాస్త్రం. పెద్దల నిర్ణయం అనడానికి కారణం అదే. కాబట్టి విత్తము, రూపము, బంధుజనము, ఈ మూడిటితో పాటుగా నాలుగవది గమనించవలసినది శీలము. శీలము అంటే ప్రవర్తన. ఆ అమ్మాయికి సహజంగా ఏమిష్టం. నాకు ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఆయన చాలా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ పర్సనల్ మేనేజర్ అన్నాడు ఇంటర్వ్యూ చేస్తూ, ఒక్కటే ప్రశ్న, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడిగాడు ఆయన. ఈయన ఏమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆయన అలా ప్రిపేర్ అవ్వలేదు. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది, లేకపోతే ఈ కంపెనీ ప్రొడక్ట్స్, లేకపోతే తను చదువుకున్న సబ్జెక్టు అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని అడిగాడు ఆయన. దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దిస్ ఈజ్ మై వీక్నెస్ అని ఆయన చెప్పలేకపోయాడు. తన గురించి తనకి తెలియదు. ఒక 2 నిమిషాలు చూసి ఓకే యు మే గో అన్నాడు అంతే. మిగిలిన టెస్టాల్లో నెంబర్ 1 ఆయన, కానీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. అంటే తన గురించి తనకి తెలియదు అతనికి. అలా ఆడపిల్లని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ప్రధానంగా చూడవలసింది శీలము. శీలం అంటే స్వభావము. ఆ అమ్మాయి స్వభావం ఇటువంటి స్వభావమై ఉన్నది. పొడగిట్టని వాళ్ళని ఒక మాట ఉంటుంటుంది లోకంలో. ఆ పొడగిట్టని స్వభావాలు అనుకోండి చాలా ఉపద్రవంగా ఉంటాయి. ఆ పొడగిట్టని స్వభావమా కొంతమందిది ఎలా ఉంటుంది అంటే చిల్లుకుండా, దానికి అర్థం ఉండదు ఆ వితరణకి. ఇంకా ఇవాళ 5 రూపాయలు వస్తే వెంటనే సాయంకాలం పకోడీలు వేసుకుని 10 మంది పెట్టేస్తాం, తినేసేసి రూపాయి ఇంకొండకూడదు. ఉంటే రాత్రి గుండెల మీద కూర్చుని గుద్దేస్తుంది అది. అటువంటి దైవ స్వభావం ఉన్నా ప్రమాదమే. అందుకని ఈ స్వభావమును పరిశీలించు. పెద్దలకి తెలుస్తుంది. ఒక 2 మాటలు మాట్లాడితే పసిగెడతారు వాళ్ళు. అంటే ఇంటర్వ్యూ చేసిన వాడు ఉద్యోగం ఇస్తే కంపెనీకి ఎసెట్గా ఎలా ఉండగలుగుతున్నాడండి ఒక ఎంప్లాయీ, వాళ్ళు చెప్పగలరు పెద్దలు. కాబట్టి ఆ శీలమును పట్టుకో. నీ కొడుకు స్వభావానికి ఆ అమ్మాయి స్వభావానికి సరిపోతుంది అనుకుంటే ఈ 4 చూడు. ఈ 4 చూసి సంబంధాన్ని నిశ్చయం చేసుకో. దీనికి వెనక నక్షత్రాలు, గ్రహాలు, జాతకం, ఆ అమ్మాయి యొక్క సంతాన స్థానం, సౌభాగ్య స్థానం, అలాగే పురుషుడి యొక్క ఆయుర్దాయం, వీటన్నింటినీ కూడా పరిశీలనం చేస్తారు. ఇద్దరికి పడతాయా పడవా, నాడీ పొంతన, నక్షత్రాల పొంతన, ఇవన్నీ చూస్తారు. ఇది జ్యోతిష శాస్త్ర సంబంధం అనుకోండి. చూసిన తరువాత సుముహూర్త నిర్ణయం చేస్తారు. ఈ సుముహూర్త నిర్ణయం చేసే ముందు మాత్రం 3 జాగ్రత్తగా చూసుకుని నిషేధం పెట్టుకోమని చెప్పింది. ఇవి బాహ్యంలో దొరికేవి. అసలు సంబంధానికి వెడుతున్నామనేటప్పుడు ముందు చూడవలసిన 3 చూసి సంబంధం విషయం అడగాలి. ఒకటి సపిండ. సపిండ అంటే ఆమె అన్నదమ్ములు కాని అక్క చెల్లెళ్ళు కాని అయ్యే ప్రమాదం ఉందా, ఎటువైపు నుంచైనా అలా వస్తుందా.
ఎటువైపు నుంచి అయినా చాలా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోలేదు. నేను వేదిక మీద కానీ దీని గురించి చెప్పాను అనుకోండి, భయపడతారు కొన్ని మీరు. అందుకని నేను అసలు చెప్పను ఈ మాట గురించి. ఎటువైపు నుంచి చాలా దూరదృష్టితో చూసినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడూ మీకు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ముడు కానీ కాకూడదు. వరసలు మారిపోయే అవకాశం ఉండే పని ఎన్నడూ చేయకూడదు. అలా కానీ చేశారనుకోండి, పొరపాటున ఆ పిల్ల ఒక్కొక్కసారి తనకి కూతురు తనకి చెల్లెలు అయిపోతుంది భార్య. ఒక్కొక్క ప్రమాదకర సందర్భంలో అది తండ్రి ముందు పసిగట్టి చూడాలి. ఇది నాకు చెప్పడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను చాలా భయపడుతున్నాను. ఈ విషయం వేదిక మీద కానీ చెప్పాను అనుకోండి, కొన్ని కుటుంబాలు దెబ్బతింటాయి. అందుకని నేను ప్రయత్నపూర్వకంగా ఆ మాట కానీ ఉచ్చరించేస్తే, నేను చెప్పేస్తే నేను అంత పాపం చేసిన వాడిని అయిపోతానేమో నాకు భయం ఉంది. అందుకని నేను అది మాత్రం చెప్పలేను. అది వ్యక్తిగత సమస్య కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మీరు దూరదృష్టితో పసిగట్టగలరు. ఈ అమ్మాయికి వరస మారిపోతుందా, రేపు పొద్దున్న ఇలాంటి పిల్లని చేసుకుంటే ఈ అమ్మాయి ఉన్న పరిస్థితుల వల్ల వరస మారే అవకాశం ఉందా, ఆ అమ్మాయి కొద్ది కాలం తర్వాత వరసమారి కూతురో వరసమారి చెల్లెలో అవుతుంది కొన్ని సందర్భాల్లో. అలా అయ్యే అవకాశం ఉందంటే ఆ పిల్ల జోలికి వెళ్ళకూడదు, తెచ్చుకోకూడదు కోడలుగా. అది సపిండ అంటారు. రెండోది సగోత్ర. సగోత్ర అంటే ఒకటే గోత్రం, సప్రవర. ఒక్కొక్కసారి గోత్రం ఒకటై ఉంటుంది, ప్రవర ఒకటై ఉండదు. అప్పుడు మినహాయింపు ఇవ్వచ్చు అని చెప్పింది శాస్త్రం. నేను ఒక పెళ్లికి వెళ్ళాను, ఇలాంటి పెళ్లికి. అది ఇద్దరిది గోత్రాలు ఒకటి, ఇంటి పేర్లు కూడా ఒకటి. ఇదేమిట్రా, ఇదేం అన్యాయం రా అని అడిగాను.